ఉండవు. ఆ సూపరింటెండెంట్ గారు వచ్చి చెప్పడు పాపం, ఆయన ఉద్యోగం కాబట్టి. అలాగే పేరుని నాని మంత్రిగా ఉన్నప్పుడు ఓరల్ అవి కూడా. ఇవన్నీ ఎలా రివెంజ్ ఎలా తీర్చుకుందామని మీ ప్లాను? నా దగ్గర నేను ఇప్పుడు ఉద్యోగస్తుల మీద తీసుకోవాలనుకుంటాను ఫస్ట్. ఓకే, మళ్ళీ సద్దలు ఏడున్నా పోయి చూసి వాడి షర్టు పెట్టి బయటికి లాగి రోడ్డు మీద లాగితే చాలు, ఎక్కువ వద్దు. షర్టు పట్టుకొని లాగుతా, నాకు కనిపిస్తే వాడు చూస్తున్న ఏడున్నాడని. ఎవరిని ఈ కాలంలో 302 చేయకూడదండి. వాడి కష్టమో వాడు చూడాల, అది మా పరిస్థితి. వీళ్ళంతా ఏదేదో మాట్లాడినారు. ఏం చేస్తాడు పేరుని అడిగాడు, చెప్పు. ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఏం చేస్తాడు? హైదరాబాద్లో చిక్తాడు, ఆడాడ పనుకుంటాడులే. నాకు తెలుసులే, దీంట్లో పనుకుంటాడు కూడా వాడు. ఇచ్చి పెడతారా అన్నీ? మెట్టుతో కొట్టి వస్తారు చాలు. ఏం అందరి మాదిరి కాదు. ఇంకోరికి జరగకూడదు, దయచేసి. నాకు జరిగినట్లు ఇంకోరికి జరగకూడదు. ఆఫీసర్లు కానీ ఇట్లా రాజకీయ నాయకులు కూడా పుట్టకూడదు, అంతే నా బాధ. అది చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు కదా ఇటువంటి ప్రతీకార చర్యలకి, ఇటువంటి హింసకి ఆయన ఒప్పుకోరు కదా. ఆయన ఒప్పుకుంటే పరిటాల రవి గారు చచ్చిపోతాడు. ఒప్పుకోకనే కదా పరిటాల రవి గారు చచ్చిపోయింది. నేను చంద్రబాబు నాయుడు నుంచి ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ హిస్ సైడ్. కూర్చుంటారే 10 రోజుల తర్వాత చూద్దాం ఏమవుతుంది. ఇక్కడ దే హ్యాడ్ టు బి సస్పెండెడ్ విత్ ఆల్ ద ఎవిడెన్స్ ఐఎమ్ గివింగ్ టు హిమ్. ఎవరికి ఇక్కడ ఎంక్వైరీ చేసే వాళ్ళకి. ఇఫ్ దే డోంట్ ఎంక్వైరీ, ఆడ చూసుకొని ఆడ కూర్చుంటే ఎన్ని రోజులు అంతే. ఏమంటే ఒకట్లా మా చంద్రబాబు నాయుడు ఎట్లా ఆడ కూడా కూర్చొని ఇస్తాడు లేదు, వాళ్ళు కూర్చొని మరి హౌస్ అరెస్ట్ అంటారు. ఇంకా ఈయన అదే చేస్తాడేమో. నేను అంగల్ స్ట్రైక్ అన్నది, ఐ వాంట్ ద ట్రూత్ ఫస్ట్ థింగ్. మేము దొంగోళమా మంచోళం అనేది ఒకటి కావాలి అంతే. ఐ వాంట్ అది తీసేసుకోవాలి ముందు. నేను నాయన ఉంటే నా కొడుకు పేరు కూడా ఉంది దాంట్లో, నా భార్య పేరు, నా కోడల పేరు ఉంది. అదే తెలుస్తుంది రేపు మరి ఎంత మటుకు చేస్తారో ఏమో. భారతి పేరు కూడా ఉంది, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకు కష్టమో